నేతల మాఫింగ్ కేసులో ఆర్జీవీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఆ పోస్టులు చేసినట్లు ఆర్జీవీ ఒప్పుకున్నారు. అయితే ఆ పోస్టింగ్స్ తో వైసీపీ నేతలకు సంబంధం లేదంటున్నారు. ఫైబర్ నెట్ నుంచి 2 కోట్ల కేటాయింపుపై మాత్రం ఆర్జీవీ నోరు విప్పలేదు. ఇక వైసీపీ నేతలతో వ్యక్తిగత పరిచయాలు మాత్రమే ఉన్నాయన్నారు ఆర్జీవీ. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఆర్జీవీ విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు లైవ్ లో అందిస్తారు. వెంకట్రావు. లక్ష్మీదుర్గ సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విచారణ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో 5 గంటల పైగా దాటింది. ఆయన విచారణ దాదాపు 5:30 గంట సాగింది. ఇప్పటి వరకు కూడా ఏదైతే వ్యూహం సినిమాలో ప్రమోషన్లో భాగంగానే గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల మీద ఎక్స్లో తన పోస్టింగ్లు చేసినట్టుగా రాంగోపాల్ వర్మ ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే తన పోస్టింగ్ల వెనక ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న వారి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే స్థాయిలో పోస్టింగ్లు ఎందుకు చేశారని చెప్పని సిఐ శ్రీకాంత్ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే దీని అంతటి మొత్తానికి కూడా వైసీపీ నేతలు ఎవరితోటి సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ అయితే సాగుతుంది. కానీ రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగానే తాను ఈ పోస్టులు చేసినట్టుగా మాత్రమే చెప్తున్నారు. వైసీపీ నేతలకి తాను చేసిన పోస్టింగ్స్కి సంబంధం లేవని చెప్తున్నారు. అయితే వ్యూహం సినిమా ఒక్కటే ప్రమోషన్లో కాకుండా ఇతరంగా గతంలో కూడా కొన్ని పోస్టింగ్స్ ఏదైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల మీద మరికొన్ని పోస్టింగ్లు కూడా ఈ రాంగోపాల్ వర్మ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. వాటి వెనక ఎవరన్నా ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. అయితే వైసీపీ నాయకులతోటి తనకు వ్యక్తిగత సంబంధాలే తప్ప వాళ్ళతోటి ఎటువంటి సంబంధాలు లేవని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే వ్యూహం సినిమా రిలీజ్ అయిన సమయంలో ఏదైతే ఫైబర్ నెట్ నుంచి 2 కోట్లు ఎందుకు మీకు కేటాయించారని కూడా రాంగోపాల్ వర్మ మీద ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం వీటన్నిటికి కూడా నోరు విప్పలేదు. ఏదైతే వ్యూహం సినిమా నిర్మాణంలో భాగంగా ఫైబర్ నెట్లో రిలీజ్ కోసమే 2 కోట్లు తనకు ఇచ్చారు, దీని వెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఏదైతే రాంగోపాల్ వర్మ వరుసగా ప్రతిపక్ష పార్టీ నేతల్ని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోస్టింగ్లు చేయటం వెనక వైసీపీ నేతల ప్రమేయం ఉందనే పోలీసులు మాత్రం భావిస్తున్నారు. దీని వెనక రాంగోపాల్ వర్మ నుంచి వాటికి సమాధానాలు రాబట్టేందుకే దాదాపు 5:30 గంటలుగా ఆయన విచారణ అయితే సాగిస్తున్నారు. రాంగోపాల్ వర్మని మరో 4-5 గంటల పాటు విచారించే అవకాశం ఉంది. రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఈరోజు విచారణకి సహకరించకపోతే తిరిగి ఆయన్ని మళ్ళీ విచారణ కోసం నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఈరోజు 9 నుంచి 10 గంటల పాటు రాంగోపాల్ వర్మని విచారించి పూర్తి స్థాయిలో దీని వెనక ఎవరున్నారన్నది తేల్చాలని చెప్పని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం మొత్తం కూడా తన మీద వేసుకుంటూ తను ఎవరితోటి వైసీపీ నేతల్లో సంబంధం లేదని చెప్పని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈరోజు విచారణకి హాజరయ్యే ముందు ఎక్కడో తిరుపతిలో ఉన్న దాదాపు ఒంగోలుకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి నుంచి వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి స్వాగతం పలకటంతో పాటు ప్రత్యేకంగా భేటీ అవటం వెనక ఏదైనా కోణం ఉందన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. ఒక ప్రైవేటు హోటల్లో దాదాపు పావు గంట పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోటి ఏం మాట్లాడారని కూడా పోలీసులు ప్రశ్నించారు. కానీ రాంగోపాల్ వర్మ వైసీపీ నాయకులతో ఉన్న వ్యక్తిగత పరిచయాలతోటి వాళ్ళు వచ్చి కలిశారని చెప్పని మాత్రమే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఇప్పటివరకు రాంగోపాల్ వర్మకి వెనుకుండి నడిపిస్తున్న వైసీపీ నాయకులు రాంగోపాల్ వర్మ విచారణలో ఏదైనా నోరు జారితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అన్న కోణంలో ముందస్తుగా కూడా అక్కడ ప్రిపేర్ చేసినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. రాంగోపాల్ వర్మని ఆయనకి సంబంధించిన వైసీపీ లాయర్ తోటి ఆ లాయర్ సమక్షంలోనే ప్రస్తుతం అయితే పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. మరో 4-5 గంటల పాటు రాంగోపాల్ వర్మ విచారణ కొనసాగిద్ది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ వెంకట్రావు.